'టొవినో థామస్' మెయిన్ లీడ్‌గా చేసిన 'నెరవెట్ట' అనే సినిమా సోనీ లైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమా కోసం రియల్‌గా జరిగిన ఓ ఇన్సిడెంట్‌ని తీసుకొని ఈ సినిమా కో ఈ సినిమా కోసం రియల్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని తీసుకున్నారు. ఆ ఇన్సిడెంట్‌ని సినిమాగా చాలా వరకు బాగానే చూపించారనిపించింది. అలానే సినిమాకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ కూడా చూడడానికి బావుంటది. కాకపోతే సినిమా స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంటది. అలానే సినిమా స్టార్టింగ్‌లో వచ్చే హీరోకి సంబంధించిన లవ్ ట్రాక్ స్లోగా, బోరింగ్‌గా అనిపిస్తది. ఇంక సినిమాలోకి 'సూరజ్' గారి క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచే సినిమా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. తర్వాతయితే సినిమాలో మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవుద్ది. ఇంక అక్కడి నుంచి సినిమాలో అయితే ఏదో పెద్దగా జరగబోద్ది అనేలాగా సీన్స్ అయితే వస్తూ ఉంటాయి. కానీ అనుకున్నంత పెద్దగా ఏం జరగకపోయినా అలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ సీన్స్ అన్నీ పర్వాలేదనిపిస్తాయి. ఇంక సినిమా క్లైమాక్స్‌లో ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని చెప్పే విషయం కూడా బాగా అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో అయితే హీరో ఈ విషయం మీద పోరాటం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకింత స్ట్రాంగ్ క్రియేట్ చేసిన సిట్యుయేషన్ మీద పోరాటం చేయడం అంటే చాలా కష్టమైన పని. అది చూపించడానికి పార్ట్ 2 అంటారేమో అనుకున్నాను కానీ, ఈ సినిమాలోనే కొంచెం సింపుల్‌గా చూపించేశారు. అంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఒక విషయాన్ని బయట పెట్టడం అంత ఈజీనే అనిపించింది. బయట పెట్టే ప్రాసెస్‌ని కొంచెం క్లారిటీగా చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంక సినిమాలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. అలాగే మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ కూడా పెర్ఫార్మన్స్ అయితే బాగా చేశారు. ఫైనల్‌గా సినిమాలో చెప్పిన విషయం అయితే బానే ఉంటది గానీ, సినిమా స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం స్లోగా, లెంతీగా ఉన్న ఫీలింగ్ వస్తది. అలా ఉండే సినిమాని చూస్తున్నామని గనుక చూస్తే ఈ సినిమా బానే ఉంటుంది. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.